అనగనగా ఒక ఊరిలో ఓ ఇంటి కథ. ఇది రమేష్ కథ. ఇతని పేరు రమేష్. సోమారి. జల్సాగా తండ్రి సంపాదన మీద తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు వాళ్ళ స్నేహితులతో మాట్లాడుతూ ఉంటారు. బయటకి సినిమాకి వెళ్దామని అనుకుంటారు అందరూ కలిసి. ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకురావాలని చెప్పి అందరూ అనుకుంటారు. ఇంతలోనే రమేష్ కూడా వాళ్ళ నాన్న దగ్గర తీసుకురావాలని చెప్పి డబ్బులని ఇంటికి బయలుదేరుతాడు రమేష్. ఇంటికి వెళ్ళగానే అక్కడ వాళ్ళ అమ్మా నాన్నలు రాఘవయ్య ఇంకా లక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే రమేష్ అక్కడికి వెళ్ళి మాట్లాడతాడు. నాన్న, నాకు 500 రూపాయలు కావాలి. స్నేహితులతో కలిసి సినిమాకి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. అదేంటి రమేష్, నిన్ననే కదా 500 రూపాయలు ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ 500 రూపాయలు అడుగుతున్నావు ఏంటి? ప్రతిరోజు ఇలాగే చేస్తున్నావు. అవును, నిన్న మీరు ఇచ్చిన 500 రూపాయలు నిన్ననే అయిపోయినాయి. ఈరోజు కూడా నాకు 500 రూపాయలు కావాలి. నీకు డబ్బు విలువ తెలియడం లేదురా. ఆ 500 రూపాయలు రావాలంటే ఎంత కష్టపడాలో తెలుసా నీకు? నేను ఎంత కష్టపడితే ఆ డబ్బులు వస్తున్నాయో నీకు తెలుసా? అయినా ఇది నీకు చెప్పి కూడా అనవసరం. ఎందుకంటే నీకు అర్థం కాదు. నువ్వు అర్థం చేసుకోవు. నేను ఇస్తాను కానీ డబ్బులు తీసుకుని వెళ్ళు. ఆ డబ్బులు తీసుకొని రమేష్ సినిమాకి బయలుదేరుతాడు. ఇంటికి వచ్చి మళ్ళీ అన్నం తిని నిద్రపోతాడు. ఇది రాఘవయ్య ఇంకా లక్ష్మి చూసి బాధపడుతూ ఉంటాడు. లక్ష్మి, మన అబ్బాయి ఎలా మారుతాడు? ఇలా అయితే కష్టం విలువ తనకెలా తెలుస్తుంది? ఎప్పుడూ కూడా జులాయిగా తిరుగుతున్నాడు. రోజూ డబ్బులు తీసుకుని వెళ్ళడం, స్నేహితులతో బయటికి తిరిగి రావడం, ఇలాగే చేస్తున్నాడు. ఇలా అయితే తనకి కష్టం విలువ ఎలా తెలుస్తుంది, డబ్బుల విలువ ఎలా తెలుస్తుంది? నాకేమీ అర్థం కావడం లేదు. ఏ పని చేత కాదు. ఏ పనికైనా వెళ్ళమంటే అస్సలు వెళ్ళడం లేదు. ఏమి చేయాలో అర్థం కావడం లేదు ఇప్పుడు మనకి. ఎలాగైనా ఏమైనా ఆలోచించాలి మనము. ఒక పరిష్కారాన్ని వెతకాలి. తనకి కష్టం విలువ, డబ్బు విలువ తెలిసేలాగా చెయ్యాలి లక్ష్మి, మనిద్దరం కలిసి. సరేనా? మరుసటి రోజు రాఘవయ్య ఉదయం పనికి బయలుదేరుతాడు. కానీ మధ్యలోనే తనకి ఒంట్లో బాగలేదని తెలిసి తిరిగి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఇది అంతా చూస్తూ లక్ష్మి బాధతో ఆలోచిస్తూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. దేవుడా, ఏంటి ఈ పరిస్థితి? ఈయనకేమో బాగలేదు, కొడుకు చూస్తేమో అలా ఉన్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంతలోనే రమేష్ ఇంటికి వస్తాడు. అమ్మా, ఏమైంది నాన్నకి? నిద్రపోతున్నారు. వచ్చావా రమేష్? చూడు, మీ నాన్నగారికి బాగలేదు. డాక్టర్ 2 రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. ఇంట్లో ఏమో డబ్బులు లేవు, సరుకులు కూడా లేవు. వంట చెయ్యాలి. నువ్వు ఏదైనా పని చేస్తావా అంటే నీకు ఏ పని చేత కాదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ బాధతో నిలబడి చూస్తూ ఉన్నాను. అయ్యో, అవునా అమ్మా? నాన్నకి బాగాలేదా? అయినా నేనున్నాను కదా, నేనెళ్ళి తీసుకొస్తాను డబ్బులు. అయినా నాకు పని చేత కాదు అని చెప్తున్నావంది? నాన్న చేసేది పొలం పనులే కదా. నేను కూడా వెళ్ళి పొలం పని చేసి తీసుకొని వస్తాను డబ్బులు. ఏముంది ఆ పని? పొలం దున్నడం, ఎరువులు వేయడం, విత్తనాలు చల్లడం, నాట్లు నాటడం, ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు అంతే కదా. అవి ఎంతలో చేస్తాను. అలా వెళ్ళి చిటికలో చేసి ఇలా తీసుకొని వస్తాను డబ్బులు. చూస్తూ ఉండు అని రమేష్ చెప్పి తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతాడు. కానీ తన స్నేహితుడు డబ్బులు లేవు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రమేష్ అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏమి చేయాలి, ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే అటువైపు వెళుతున్న రామయ్య రమేష్ని చూసి, ఇక్కడ రమేష్ ఎందుకు ఉన్నాడు, ఏమైంది అని అడుగుతాడు. ఏంటి రమేష్, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? ఈరోజు మీ నాన్నగారు కూడా పనికి రాలేదు. ఏమైంది? రాఘవయ్య ఎందుకు రాలేదు? ఇంట్లో నాన్నగారికి ఒంట్లో బాగాలేదు. డాక్టర్ విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. ఇప్పుడు నాకు పని కావాలి. ఎవరిని అడగాలి అని తెలియక, ఏమి చేయాలి అని తెలియక ఆలోచిస్తూ ఇక్కడ కూర్చున్నాను అని రమేష్ జరిగిందంతా చెప్తాడు. ఇది విన్న రామయ్య తన పొలంలో పని ఉందని చెప్పి, పని చేస్తే డబ్బులు ఇస్తాను అని చెప్పి తీసుకుని వెళ్తాడు పొలానికి. పని చేయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది రమేష్కి.
ఎంతో కష్టపడి పనిని చేస్తూ ఉంటాడు. రామయ్య సాయంత్రం అయిన తర్వాత అక్కడికి వచ్చి అతనికి డబ్బులు ఇస్తాడు. రామయ్య రమేష్కి 500 రూపాయలు ఇస్తాడు. రమేష్ తన మనసులో ఉదయం నుండి ఇంత కష్టపడితే 500 రూపాయలు మాత్రమే వచ్చాయా? ఏంటి పని చేయడం ఇంత కష్టమా, సంపాదించడం ఇంత కష్టమా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అని అనుకొని ఇంటికి బయలుదేరుతాడు రమేష్. ఇంటికి వెళ్ళి తన తల్లికి 500 రూపాయలు ఇచ్చి మాట్లాడుతాడు రమేష్. అమ్మా, ఇదిగో 500 రూపాయలు నేను సంపాదించాను, తీసుకో అమ్మా. చాలా జాగ్రత్తగా ఖర్చు చెయ్యి. ఎందుకంటే ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడితే నాకు 500 రూపాయలు ఇచ్చాడు రామయ్య గారు. అందుకని ఇది చాలా జాగ్రత్తగా ఖర్చు చెయ్యమ్మా. నాకు చాలా కష్టం వేసింది పొలంలో పనిచేసేటప్పుడు. నేను ఎంతో కష్టపడితే పనిచేస్తేనే ఈ 500 రూపాయలు వచ్చాయి. ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు చెయ్యి, సరేనా? రామయ్య గారు రేపు కూడా పొలంలో పనికి రమ్మని చెప్పారు. నేను రేపు కూడా వెళ్ళాలి పనికి, సరేనమ్మా? మరుసటి రోజు ఉదయం, అమ్మా, నిన్న 500 రూపాయలు ఇచ్చాను కదా, అందులో 100 రూపాయలు నాకు కావాలి అమ్మా, తీసుకొని రావా? అయ్యో రమేష్, ఆ 500 రూపాయలు ఖర్చయిపోయాయి. నిన్ననే సాయంత్రం ఖర్చయిపోయినాయి రమేష్. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు డబ్బులు నీకు ఇవ్వడానికి, సరేనా? అదేంటి అమ్మా, 500 రూపాయలు ఖర్చు అయిపోయాయా? అలా ఎలా ఖర్చు చేశారమ్మా? నిన్న ఎంత కష్టపడితే నాకు 500 రూపాయలు వచ్చాయి తెలుసా? ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేస్తే నాకు 500 రూపాయలు ఇచ్చారు. నీకు తెలుసా నాకు ఎన్ని దెబ్బలు తగిలాయో చేతికి? ఏంటి బాబు, ఇప్పుడు తెలిసిందా నాయనా 500 రూపాయల విలువ నీకు? ఒక్కరోజు పని చేసినందుకు కష్టం విలువ తెలిసిందా నీకు? మరి అవే 500 రూపాయలు నువ్వు ప్రతిరోజు మీ నాన్న దగ్గర తీసుకుంటున్నావే, అప్పుడు నీకు తెలియదా మీ నాన్నగారు ఎంత కష్టం చేస్తే 500 రూపాయలు వస్తున్నాయని చెప్పి? ఇంకా జల్సాగా చేయడానికి నువ్వు 500 రూపాయలు తీసుకుని వెళ్తున్నావు ప్రతిరోజు, నువ్వు గుర్తుందా? కానీ ఒక్కరోజు నువ్వు కష్టం చేసి 500 రూపాయలు తీసుకొని వచ్చావని చెప్పి, కష్టం విలువ తెలిసిందని చెప్పి బాధపడుతున్నావే. ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టం చేశాను, 500 రూపాయలు వచ్చాయి అని చెప్పి బాధపడుతున్నావు. కానీ అదే 500 రూపాయలు తీసుకురావడానికి మీ నాన్నగారు ప్రతిరోజు ఎంత కష్టం చేస్తే అవి వస్తున్నాయో తెలుసా మీకు? కానీ నువ్వు ఆ డబ్బులను స్నేహితులతో జల్సా చేయడానికి తీసుకొని వెళ్తున్నావు ప్రతిరోజు. తెలిసిందా డబ్బుల విలువ, కష్టం విలువ? ఇప్పుడు నీకు తెలిసొచ్చిందా రమేష్? ఇకనైనా బుద్ధి తెచ్చుకో. కష్టం విలువ ఏంటో, డబ్బుల విలువ ఏంటో తెలుసుకో. అయినా నీ డబ్బులు ఏమీ ఖర్చు చేయలేదు నేను. ఆ 500 రూపాయలు నా దగ్గరే ఉన్నాయి. నీకు డబ్బు విలువ తెలియాలి అని చెప్పి నేను ఈ విధంగా అబద్ధం చెప్పాను. నీ 500 రూపాయలు నా దగ్గరే భద్రంగా ఉన్నాయి, సరేనా రమేష్? రమేష్కి తన తల్లి చెప్పిన మాటలు విన్న తర్వాత రమేష్ చేసిన తప్పులు అతనికి గుర్తుకు వస్తాయి. అతను చేసిన పనులు అతనికి గుర్తుకు వస్తాయి. తను చేసింది తప్పు అని చెప్పి తెలుసుకొని బాధపడుతూ ఉంటాడు. రమేష్లో మార్పు వస్తుంది. తనకి కష్టం విలువ తెలుస్తుంది, డబ్బు విలువ తెలుస్తుంది. మరుసటి రోజు నుండి రాఘవయ్య ఇంకా రమేష్ ఇద్దరు కలిసి పనికి వెళ్తారు. డబ్బులు సంపాదించి తీసుకుని వస్తూ ఉంటారు. ఆ రోజు నుండి రాఘవయ్య కుటుంబం సంతోషంగా జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. ఇంతవరకు మీరు ఈ వీడియో చూశారు అంటే మీకు ఈ కథ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో కథలు మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మినీ స్టోరీస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మినీ స్టోరీస్.